హరీష్ రావుకు షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులకు సమర్పించారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్. ఈ మేరకు జూబ్లీ హిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లు మెసేజ్ వచ్చిందన్నారు. గతంలోనూ 2 సార్లు పోలీసులు పిలిచి వివరాలు తీసుకున్నారని వెల్లడించారు. సిద్దిపేటలో హరీష్ ఓడిపోతాడనే భయంతోనే తన ఫోన్ ట్యాప్ చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన రంగనాయక సాగర్ స్కామ్ బయటపెట్టారని గుర్తు చేశారు. మూవీ ఇండస్ట్రీలో ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేస్తే పొలిటికల్ గా హరీష్ రావు చేశాడని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ మీద తమకు నమ్మకం ఉందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావును పిలిచి విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం బయటపడుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని చక్రధర్ గౌడ్ డిమాండ్ చేశారు. నా పేరు చక్రధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నేను గతంలో హరీష్ రావు పైన చాలా పోరాటం చేశాను. ఆయన చేస్తున్న అన్యాయాలు అక్రమాల పైన గొంతెత్తిన అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు అప్పుడు అర్థం కాలేదు. నా మీద కేసులు ఎట్లయితున్నాయి, నా అడుగడుగు ఎలా తెలుస్తుందో అర్థం కాలేదు. మా కుటుంబంలో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని నా పైన నాలుగు సార్లు జైలుకు పంపాడు, 7 కేసులు పెట్టాడు. అంత నిర్బంధంలో కూడా ఆయన పైన నిలబడడం జరిగింది. మన 2023లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను చేశారు. దాని తర్వాత ఇవాళ నాకు ఒక మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి, అది ఇవ్వడం జరిగింది. సో పోలీసు వారికి నేను సహకరిస్తున్నాను.